తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో వైసీపీ లీడర్లు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. దౌర్జన్యం, రౌడీయిజం చేస్తే సహించబోనని చెప్పారు. దేవుడితో పెట్టుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఏపీ అమరావతిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ బీజేపీ స్టేట్ చీఫ్ మాధవ్తో కలిసి సమావేశమయ్యారు. తిరుమల పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. కల్తీ లడ్డు వ్యవహారంలో సీబీఐ తమకు ఓ నివేదిక పంపిందన్నారు. దానిపై ఏకసభ్య కమిషన్ వేసి అన్ని పరిశీలిస్తామన్నారు. అవసరమైతే కోర్టులో కూడా అదనపు సమాచారం చేరుస్తామన్నారు. 2022లోనే కల్తీ నెయ్యిపై నివేదిక వస్తే వైఎస్ జగన్ ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. దేవుడి పవిత్రతను దెబ్బతీయడం మహాపాపమన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కరుడుగట్టిన నేరస్తులు ఏ విధంగా అసత్యాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తారో అదే చేస్తున్నారు. దేవుని యొక్క పవిత్రత మనం కాపాడుకోవడం మనందరి బాధ్యత. దేవునికి అపచారం జరిగినప్పుడు, అపవిత్రం జరిగినప్పుడు ఎవరైనా సరే ముక్త కంఠంతో ఖండించాల్సిన బాధ్యత మనపైన ఉంది. తిరిగి ఇలాంటి చేయాలంటే ఎవరైనా భయపడే పరిస్థితి రావాలి. కానీ ఈ 5 ఏళ్లలో మీరు చూస్తే లడ్డు తినాలంటే భక్తులు భయపడ్డారు. తిరుమలకు రావాలంటే భక్తులు సందేహించే పరిస్థితికి వచ్చారు. లేదు, అక్కడికి పోతే ఈ అపవిత్రత మేము భరించలేము, ఇవన్నీ చూస్తే మానసికంగా మేము ఏమాత్రం కూడా ఉపేక్షించలేము అనే పరిస్థితికి వచ్చారంటే ఎంత అపవిత్రత జరిగిందో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ల్యాబ్స్ అన్ని అధ్యయనం చేసి యాక్షన్ స్టార్ట్ చేస్తాం. అవసరమైతే కోర్టులో కూడా ఇంకా ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే సబ్మిట్ చేస్తాం. మీరు దౌర్జన్యం చేస్తేనో లేకుంటే రౌడీజం చేస్తేనో ఇక్కడ మీ ఆటలు సాగుతాయనుకుంటే ఆ రోజులు అయిపోయినాయి. ఆయనకు నమ్మకం ఉంది కదా, నువ్వు ఎందుకు పెట్టలా, ఎందుకు రాలా? కెన్ యూ ఆన్సర్ దిస్? పవిత్రత దెబ్బతీసే విధంగా కెమికల్ గీతో తయారు చేసి ఇస్తారా దేవుడికి? మాట్లాడరు దాని గురించి. సిబిఐ చెప్పింది కదా కెమికల్స్ మిక్స్ అయినాయని, కల్తీ అని చెప్పారు కదా, పామాయిల్ అని చెప్పారు కదా, నెయ్యి లేదని చెప్పారు కదా. ఎందుకు మాట్లాడు? మహాపాపం కదా ఇది. ఆ మహాపాపాన్ని గురించి క్షమాపణ చెప్పక్కర్లేదు దేవుడికి. తప్పుకు చెంపలేసుకోవాల్సిన పని లేదా? అంతేగాని నేను నా ఇష్ట ప్రకారం ఆర్గ్యూ చేస్తాను అడ్డదుడ్డంగా అంటే కుదరదు. అవన్నీ ఆల్ డాక్యుమెంట్స్ ఐఎమ్ ప్లేసింగ్ బిఫోర్ పబ్లిక్. రేపు చార్జ్ షీట్ వస్తాను, అవి కూడా పెడతా. Every person in the state has to discuss about it, condemn, not only condemn. ఇలాంటి వాళ్ళు మాత్రం క్షమించరాని నేరం, మహాపాపం వీళ్ళు చేశారు. ఆ మహాపాపం చేసిన వ్యక్తుల్ని పనిష్ చేసే బాధ్యత అందరిపైన ఉంది. అదే మాధవ సేవ మనందరి బాధ్యత. అన్ని రిపోర్ట్స్లో కూడా ఎక్కడ కూడా ఈ నెయ్యిలో నెయ్యి లేదు. 59,70,000 ఇక్కడ లడ్లు దీనికి సంబంధించింది వీళ్ళు అనుకున్న సోకాళ్ళు నెయ్యి సప్లై చేసి దాంట్లో ఆన్ రికార్డ్ 58 లక్షల పామ్ ఆయిల్ దానికి సంబంధించిన ప్లాంట్ బేస్డ్ అన్నీ దొరికినాయి. అవి కాకుండా 1,70,000 నుంచి దాదాపు 2 లక్షల వరకు కెమికల్స్ దొరికినాయి. ఇవి ఆన్ రికార్డ్ వాళ్ళు కొన్నట్టు. మీకు టీటీడీకి మేము ఇన్ని లక్షలు 59 లక్షల పైచులకు నెయ్యి సప్లై చేసామంటే ఆ పర్టికులర్ కంపెనీ 58 లక్షల పైచులకు వీళ్ళు మనకి పామ్ ఆయిల్ దానికి సంబంధిత అన్నీ కొన్నారు. అలాగే 1,70,000 ఈ కెమికల్స్ కొన్నారు. ఇవన్నీ చాలా ఆన్ రికార్డ్ దొరికారు. ఎక్కడా కూడా సిబిఐ కానీ ఎక్కడ క్లీన్ చిట్ ఇవ్వలేదు.